నమస్తే జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా తల్లైన తర్వాత ఒక పిల్లాడికో పిల్లకో మదర్ అనిపించుకున్న తర్వాత పేరెంట్స్ రిలాక్స్ అయిపోతూ ఉంటారు. 1 year దాటాక బేబీస్ వారి పనులు వాళ్లే చేసుకోవాలని, త్వరగా ఎదిగిపోవాలని చూస్తూ ఉంటారు. అందుకోసం వారి నాలెడ్జ్ కంటే ఎక్కువ పనులు వారికి చెప్పేస్తూ ఉంటారు. మరికొంతమంది పేరెంట్స్ అయితే చిన్నపిల్లాడే కదా అని ఇంకా అన్ని పనులు వారే చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు తల్లులు 1 year వరకు బేబీస్కి అన్ని పనులు చేసి అలసిపోతారు. బాగా ఒత్తిడికి లోనై దిగులు పడిపోతారు. మరి 1 year దాటిన బేబీస్ విషయంలో పేరెంట్స్ ఎలా ప్రవర్తించాలి, వారి పిల్లలకి ఎలాంటి పనులు నేర్పించాలి, వారిని ఎలా సంరక్షించుకోవాలో ఇవాల్టి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎంతో మంది పేరెంట్స్ లేక కలిగిన తమ పిల్లలకి అన్ని పనులు తామే చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో బేబీ పుట్టిన తర్వాత తనకి సంబంధించిన పనులన్నింటినీ దగ్గరుండి మరి చేస్తుంటారు. దీనివల్ల వారిపై అధిక ఒత్తిడి కూడా పడుతూ ఉంటుంది. అయినా కూడా తమ పిల్లల పనులను మాత్రం తామే చేయడానికి ఇష్టపడతారు. మరి బేబీస్ తమ పని తాము చేసుకునే టెక్నిక్స్ ఏంటి? అసలు పిల్లలని స్వతంత్రంగా ఎప్పుడు వదలాలి? వారి ఎదుగుదలకి నిదర్శనాలు ఏంటి? ఇలాంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. చిన్నపిల్లలు 1 year దాటాక ఒకచోట కుదురుగా ఉండరు. ఇల్లంతా అటు ఇటు తిరుగుతూ ఆటల్లో మునిగి తేలిపోతారు. తమ తోటి పిల్లలుంటే మరీ ఆనందంతో చిందులు వేస్తారు. ఇలాంటి సమయంలో మదర్స్ పిల్లలకి అలవికాను పనులు చెప్పేస్తూ ఉంటారు. మరికొంతమంది పేరెంట్స్ అయితే అన్ని పనులు తామే చేయాలని పిల్లల్ని లేజీగా తయారు చేస్తారు. అసలు పిల్లలకు ఎలాంటి విషయంలో అవగాహన పెంచాలో మాత్రం చాలా మంది పేరెంట్స్కి తెలియదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా మొదటి సంవత్సరం దాటి 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టే బేబీస్కి కొన్ని బేసిక్ పనులను అలవాటు చేయడమే మంచిదనేది నిపుణుల అభిప్రాయం. నార్మల్లీ ఏంటంటే పిల్లలు మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ దెమ్ వాళ్ళు 1 year దాటిన తర్వాత దే స్టార్ట్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, చిన్న అడుగులు వేయడం కానీ, దే హ్యావ్ ఫ్రీక్వెంట్ ఫాల్స్ అండ్ ఆల్. సో స్పెసిఫిక్ ఈ గేమ్స్ ఆడిపించాలని మాత్రం ఈ రూలే ఉంటుంది. ఎందుకంటే ప్రతి బేబీకి వాళ్ళ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సమ్ పీపుల్ లైక్ బయటకు ఆడుకోవాలి ఉంటుంది, కాస్త ఇంట్లో కూర్చొని ఆడుకోవాలి ఉంటుంది. సో దే ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ఏమీ లేదు. అది బేబీ ఇంట్రెస్ట్ బట్టి యూ గోయింగ్ టు గో అబౌట్ ఇట్. అలాగని చెప్పేసి మనకు పనులు అని చెప్పేసి వాళ్ళకి మొబైల్ ఇచ్చి, ల్యాప్టాప్ ఇచ్చి, టీవీ ఆన్ చేసి వదిలేస్తే మాత్రం దట్స్ గోయింగ్ టు హ్యావ్ అ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద డెవలప్మెంట్. మెయిన్లీ ఏంటంటే పిల్లలకి కలర్ఫుల్ బ్లాక్స్ ఉంటాయి, బిల్డింగ్ బ్లాక్స్ కానీ, చిన్న డయాగ్రామ్స్ చూపెట్టి కానీ, లేకపోతే ఒక ఇన్నోవేటివ్ థింగ్ ఆర్ సమ్ కన్స్ట్రక్టివ్ గేమ్స్ ఉంటే మాత్రం దట్స్ బెటర్. అది ఇంట్లో అయినా పర్లేదు, బయట వేరే ఫ్రెండ్స్ ఉన్నా కానీ పర్లేదు. అది స్పెసిఫిక్ ప్యాటర్న్ ఏమీ లేదు. పిల్లల ఇంట్రెస్ట్ బట్టి మనం వాళ్ళని ఆ దారిలో మనం గైడ్ చేయాలి. మనకి ఇది ప్యాటర్న్ ఉంది, ఇదే ఆడించాలని చెప్పేసి వాళ్ళని కూర్చోపెట్టి బలం చేస్తే మాత్రం అయ్యే పని కాదు. పిల్లలు ఎదిగే కొద్దీ వారికి స్పెషల్ నీడ్స్ అవసరమవుతాయి. అప్పటి వరకు బెడ్ పైన పాకుతూ ఇల్లంతా తిరిగే బేబీస్ ఒక్కసారిగా ఫస్ట్ బర్త్డే దాటాక అవుట్డోర్ గేమ్స్కి అలవాటు పడతారు. పార్క్స్లో ఆడటం, తోటి పిల్లలతో పరిగెత్తటం, బాల్తో, బొమ్మలతో ఆడడం చేస్తూ ఉంటారు. దీనివల్ల వారు శారీరకంగా చాలా అలసిపోతారు. ఇలాంటప్పుడే వారికి న్యూట్రిషన్స్ అవసరమవుతాయి. సరైన పోషక పదార్థాలను అందించే బాధ్యత మాత్రం తల్లిదే. అన్ని రకాల రుచులను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నార్మల్లీ ఏంటంటే 1 year దాకా పిల్లలు మోస్ట్ ఆఫ్ ది బేబీస్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ, లేకపోతే సాఫ్ట్ డైట్ మీద ఉంటారు, జస్ట్ పేస్ లైక్ ఎ డైట్. ఆఫ్టర్ 1 year లిటరేచర్ ప్రకారంగా కిచెన్లో ఏమైతే మనం వండుతామో రొటీన్గా అవన్నీ పిల్లలకి పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే అంత గట్టిగా సాలిడ్ ఫామ్ కాకుండా దాన్ని కొంచెం గ్రైండ్ చేసి పేస్ట్ లాగా పెడితే పర్లేదు. ఫ్లేవర్స్ జనరలీ వీ డోంట్ అడ్వకేట్ వెరీ స్ట్రాంగ్ ఫ్లేవర్స్. కొంచెం ఉప్పు, లైట్ కారం వేసినా పర్లేదు. అగైన్ అది పిల్లల ఇంట్రెస్ట్ పట్టి ఉంటుంది. కాస్త మందికి ఏంటంటే అన్నం పప్పు ఇష్టం ఉంటుంది, కాస్త మందికి వెజిటబుల్స్ ఇష్టం ఉంటాయి. వాళ్ళ ఇష్ట ప్రకారంగా మనం కిచెన్ మాడిఫై చేసుకొని వాళ్ళకి పెట్టాలి. నాన్ వెజిటేరియన్, మిల్క్, ఎగ్ జనరలీ అది మనం 6 months తర్వాత స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే కాస్త మందికి అలర్జీస్ ఉంటాయి కాబట్టి వీ ప్రిఫర్ టు వెయిట్ టిల్ 1 year. ఆఫ్టర్ 1 year నాన్ వెజ్ కానీ, ఫిష్ కానీ, బయట పాలు కానీ, ప్రోటీన్, ఎగ్ ప్రోటీన్ అవన్నీ పెట్టుకోవచ్చు. కాకపోతే ఫుడ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ డైట్. అదే పనిగా పప్పు ఇష్టం అని చెప్పేసి యూ కాంట్ కీప్ ఆన్ గివింగ్ పల్సెస్. ఇట్ షుడ్ బ్యాలెన్స్డ్ ఫ్రేమ్డ్ డైట్ ఫర్ ది బేబీస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ టు ఫీడ్. అలా అని చెప్పేసి మనం 5 minutes ట్రై చేసి వదిలేయడం కాదు. half an hour పట్టొచ్చు, 2 hours పట్టొచ్చు. బట్ దట్ స్పెసిఫిక్ బ్యాలెన్స్ అమౌంట్ హ్యాస్ టు గో ఆన్ ఎవ్రీడే బేసిస్. ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత పిల్లలకి 2వ సంవత్సరం వచ్చినట్టే లెక్క. ముఖ్యంగా సెకండ్ బర్త్డే వచ్చేసరికి వారిలో ఎంతో తేడా కనిపిస్తుంది. శారీరక ఎదుగుదలలో కానీ, మానసిక ఎదుగుదలలో కానీ స్పష్టమైన తేడాలను గమనించవచ్చు.
మరి ముఖ్యంగా వారు చెప్పింది అర్థం చేసుకుంటూ నేర్చుకునే విధానం, ముద్దు ముద్దు మాటలతో అన్నింటినీ గ్రహించి చెప్పడం లాంటివి తల్లిదండ్రులను ఉత్సాహపరుస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడే పేరెంట్స్ వారి బేబీస్కి అన్నీ వచ్చేయాలని తొందరపడిపోతుంటారు. అన్ని రంగాలపై అవగాహన ఉండాలని అన్ని విషయాలను వారికి చెప్పేస్తూ ఉంటారు. మరి ఎలాంటి విషయాలు నేర్పించాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముద్దు ముద్దు మాటలతో బేబీ మాట్లాడుతుంటే మనం టైం మర్చిపోయి మరీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా రైమ్స్ చెప్పడం కానీ, అంకెలు అక్షరాలను గుర్తుపట్టడం చేస్తుంటే మురిసిపోతాం. పేరెంట్స్గా మన బేబీ ఎంతో నేర్చుకోవాలి అని చెప్పి అన్ని విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. అయితే కొంతమంది పేరెంట్స్ మాత్రం బేబీస్ని చాలా గారాబంగా చూసుకుంటూ వారిలో ఎలాంటి లెర్నింగ్ క్వాలిటీస్ని పెంచే ప్రయత్నం చేయరు. దీనివల్ల బేబీస్ అర్థం చేసుకోవడంలో వెనుకబడిపోయే అవకాశం ఉంది. పిల్లలకి ఏంటంటే వన్ మెయిన్ ఇన్స్ట్రక్షన్ టు పేరెంట్స్, ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ మాత్రం ఫాలో కాదు. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది 1 year ఇట్లా చేయాలి అంటే అది పట్టుకొని డోంట్ గో బిహైండ్ ఇట్. ఎవ్రీ బేబీ ఇస్ డిఫరెంట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్రకారంగా యూ వాంట్ టు ట్రైన్ దెమ్ ఆర్ గైడ్ దెమ్ అకార్డింగ్లీ. మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్ వర్క్, అంటే బ్లాక్ స్టాక్ చేయడం కానీ, క్యూబ్స్తో స్టాక్ చేయడం కానీ, క్యూబ్స్తో డిజైన్ చేయడం కానీ, అండ్ వాట్ ఎవర్ దే డూ అది కొంచెం బాగా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్లేదాకా చూసుకోవాలి మనం. బయట మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలు కూడా కొంచెం ఇంటరాక్షన్ స్కిల్స్ పెంచాలి. సో ఇట్స్ ఇంట్లోనే పెట్టేసి ఉత్తి ఒక ఆయమ్మ చూసుకుంటుందంటే దే డోంట్ గెట్ దాట్ సోషల్ స్కిల్స్. బయట పిల్లలతో వాళ్ళకి కొంచెం కలిపి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళతో కూర్చొని ఆడుకునేటట్టు, గొడవ పడుకుంటా, దోస్ బేసిక్ థింగ్స్ పేరెంట్స్ హ్యావ్స్ టు టేక్ కేర్ అబౌట్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలు ఆ టైంలో దే స్టార్ట్ వాకింగ్, క్రాలింగ్ కాబట్టి వాళ్ళు రీచ్ అయ్యే హైట్లో మాత్రం మనం ఏమైనా మందులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, టానిక్స్ కానీ, చిన్న బటన్స్ కానీ, స్మాల్ పీనట్ అట్లాంటి ఏంటంటే ఒక్కోసారి గొంతులో బై ఛాన్స్ వెళ్ళిందంటే దే స్టార్ట్ చోకింగ్ అన్న. సో వాళ్ళకి ఏం కావాలో చేయండి, గైడ్ చేయండి, రైట్ డైరెక్షన్లో గైడ్ చేయండి. ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఫాలో అవ్వద్దు. అండ్ అది చెప్పినట్టు ఎవ్రీ బేబీ ఇస్ డిఫరెంట్, లెట్ దెమ్ గ్రో ద వే దే వాంట్ టు గ్రో. ఇటీవల కాలంలో ఎంతో మంది పేరెంట్స్ తమ పిల్లలని కేర్ టేకర్స్ దగ్గరే వదిలేసి వర్కింగ్కి వెళ్లిపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరూ వర్కింగే కాబట్టి. ఇలాంటప్పుడే అనేక అనుమానాలు, సమస్యలు మొదలవుతాయి. కేవలం వీకెండ్స్లో మాత్రమే తమ పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల పిల్లల్లో ఉన్న యాక్టివిటీస్ని పేరెంట్స్ గుర్తించలేరు. 1 year తర్వాత పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారు, ఎంత మొండిగా పెంకిగా తయారవుతున్నారు, అసలు నార్మల్గా ఉన్నారా, మానసికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది గుర్తించలేరు. ఆ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. పేరెంట్స్ ఇద్దరూ వర్కింగ్ అయితే, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే వారి బేబీని కేర్ సెంటర్స్లో వదలడం కంటే వేరే ఆప్షన్ ఏదీ లేదు. నిజానికి చాలా మంది పిల్లలు ఇలాంటి కేర్ సెంటర్స్లోనే వారి పనిని వారు చేసుకోగలుగుతారు, ఏదైనా పనిని స్పీడ్గా నేర్చుకోగలుగుతారు. అయితే ఇలాంటి సెంటర్స్ని ఎంచుకునే ముందు పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బేబీ తమ నుంచి ఎలాంటి ఎఫెక్షన్ని కోరుకుంటోంది, వారి అవసరం లేకుండా ఎలా ఉండగలుగుతోంది అనేది గమనించుకోవాలి. 1 year దాటిన బేబీస్కి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. బేబీని కేర్ టేకర్స్కి అప్ చెప్పేటప్పుడు 2 విషయాలు ఉన్నాయండి. కేర్ టేకర్ని తెచ్చుకుని ఇంట్లో మీ బేబీని అప్ చెప్తున్నారా, లేకపోతే మీరు తీసుకుని వెళ్ళి డే కేర్లో బేబీని పెడుతున్నారా? మొదటి విషయం, కేర్ టేకర్ని ఇంటికి తెచ్చుకుంటున్నారు. సో మొదటి రోజే బేబీని కేర్ టేకర్కి అప్ చెప్పేయకుండా మీరు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటే మినిమం ఒక 1 month ముందర నుంచి ఇద్దరు కూడా ఉండాలి. బేబీకి మీతో పాటు తను కూడా అలవాటు అవ్వాలి, తన ఫేస్ కూడా ఫెమిలియర్ అవ్వాలి. అయిన తర్వాత తనకి బేబీ అలవాట్లన్నీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. పొద్దున్న ఏ టైంకి లెగుస్తుంది, పాపకి పాలు ఎలా పట్టాలి, ఎందులో పట్టాలి, ఎంత క్వాంటిటీ పట్టాలి, ఎంత వేడిగా పట్టాలి, ఎంత చల్లగా పట్టాలి, ముందర తనతోటి చేసి చూపించాలి. తర్వాత కేర్ టేకర్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పాప ఫుడ్ టైమింగ్స్ ఏంటి, పాపకి ఫుడ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా బేబీకి, అవి కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో నాప్ టైమింగ్ ఏంటి, ఓకే, ఎంత నాప్ తీసుకుంటుంది. ఇంతే కాకుండా డైపర్స్, బేబీకి రెగ్యులర్గా డైపర్స్ చేంజ్ చేసుకుంటుందా లేదా, ఈ లోపల బాడీ మసాజెస్, స్ట్రోక్స్ అది ఎలా ఇవ్వాలి, బేబీకి బాత్ స్నానం ఎలా ఇవ్వాలి, స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ముక్కులోకి నోట్లోకి నీళ్ళు వెళ్ళిపోకుండా కేర్ టేకర్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ముందర మీరు చేసి చూపించాలి. ఎందుకంటే 1 year దాటింది అంటే బేబీకి స్ట్రేంజర్ యాంగ్జైటీ ఉంటుంది. మీరు మొదటి రోజు కేర్ టేకర్ తోటి ఇవన్నీ చేయించాలి అంటే బేబీ ఇబ్బంది పడుతుంది, బేబీ అలవాటు పడుతుంది, కంఫర్టబుల్ ఉంది, కేర్ టేకర్ ఇవన్నీ బాగానే హ్యాండిల్ చేసుకుంటుంది అన్న తర్వాత స్లోగా ఇనీషియల్గా 4 hours వదిలిపెట్టారంటే దాన్ని మీరు నెక్స్ట్ వీక్ 6 hours చేయొచ్చు,
తర్వాత 8 అవర్స్ చేయొచ్చు. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఈరోజు రేపు ఇంట్లో కంపల్సరీ CCTV మానిటరింగ్ అనేది కంపల్సరీ. మీరు ఎక్కడున్నా కూడా బేబీ ఏ రూమ్లో ఉంది, ఎలా హ్యాండిల్ అవ్వబడుతుంది, బేబీ ఏం ఫుడ్ తీసుకుంటుంది, ఇవన్నీ కూడా మీరు క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బేబీని కనుక డే కేర్ సెంటర్లో వదిలిపెడుతున్నారు అంటే కొన్ని ఆయమ వాళ్ళు ఎంత నీట్గా ఉన్నారు లేదు, వెదర్ దేర్ వేరింగ్ హెడ్ క్యాప్స్ ఆర్ నాట్, హ్యాండ్ వాషింగ్ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకుంటున్నారు ఆ డే కేర్ వాళ్ళు. ఎందుకంటే బేబీస్ నుంచి ఒక బేబీకి కోల్డ్ కఫ్ అని కానీ, మోషన్స్ అని కానీ, హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అని చెప్పి ఇవన్నీ కూడా ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతాయి. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం పెద్ద బేబీని అయితే మీరు డిస్కస్ చేయొచ్చు. పొద్దునుంచి తను ఏం చేసింది, ఏం పెట్టారు, తన్ని ఎలా హ్యాండిల్ చేశారు, తనకి ఏం నేర్పించారు, ఆ స్టోరీ టైం లాగా మీరు డిస్కస్ చేయొచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత కూడా తన బాడీ అంతా ఒకసారి మీరు చూసుకుంటూ ఉండాలి. తనకి ఏమైనా దెబ్బలు కొట్టినట్టు మచ్చలు ఏమైనా పడ్డాయా, అలాంటి ముద్రలు ఏమైనా కనిపిస్తున్నాయా, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. అలాగే బేబీకి కూడా అటు డే కేర్ వాళ్ళు చెప్తారు, ఇంట్లో మీరు కూడా చెప్పాలి ప్రైవేట్ పార్ట్స్ గురించి. ఓకే, దిస్ బాడీ బిలాంగ్స్ టు యూ, ఈ ప్రైవేట్ పార్ట్స్. సో ఆ ప్రైవేట్ పార్ట్ని వేరే వాళ్ళు హ్యాండిల్ చేయకూడదు అని చెప్పి కొంచెం ఎదిగిన బేబీస్ అర్థం చేసుకుంటారండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. 1 year దాటిన తర్వాత బేబీస్లో అన్ని రకాల యాక్టివిటీస్ని గుర్తించాలి. ఎందుకంటే అప్పుడే పిల్లల్లో కరెక్ట్ బిహేవియర్ ఏంటో తెలుస్తుంది. అన్ని విషయాలు వారికి అర్థమవుతున్నాయా లేదా, ఎదుటి వారిని గుర్తించగలుగుతున్నారా, ఎలాంటి చిన్న చిన్న పనులను చేయగలుగుతున్నారు అనేది పేరెంట్స్గా తెలుసుకోవాలి. ఇంట్లో అల్లరి చిల్లరిగా తిరుగుతున్నా కూడా ఎలాంటి మెంటల్ ఎబిలిటీస్ వారిలో డెవలప్ అవుతున్నాయి అనే దానిపైన స్పష్టంగా అవగాహన ఉండాలి. పిల్లలు 1 year తర్వాత ఎక్స్ప్లోరింగ్ ఏజ్ అంటామండి. వాళ్ళు అప్పుడప్పుడే అడుగులు వేయడం నేర్చుకుంటూ ఉంటారు. కొంచెం మంది పిల్లలు 11 నెలలు 10 నెలలు నడిచేస్తే, కొంచెం మంది పిల్లలు 15 నెలల వరకు కూడా నడవరు. ఇది నార్మలేనండి, అది నార్మలే. సంవత్సరం తర్వాత నడవట్లేదు కదా అని చెప్పి కంగారు పడొద్దు. ఆ టైంకి పాకుతున్నారు, దేకుతున్నారు అంటే కూడా మీరు నిర్భయంగా ఉండొచ్చు. తర్వాత పట్టుకుని లెగుస్తున్నారు అంటే కూడా చాలా మెల్లిమెల్లిగా పట్టుకుని నడుస్తారు, తర్వాత చేతిలో వదిలేసి నడుస్తారు. తర్వాత ఈ టైంకి మీరు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసేసి ఉంటారు. సో 3 పూట్ల 3 meals 2 snacks అనే స్కెడ్యూల్లో పెడుతూ ఉంటారు. ఈ టైంలో ఇంట్రడ్యూస్ చేసిన ఫుడ్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. మదర్ ఫాదర్ ఇద్దరులో ఎవరు టైం స్పెండ్ చేసినా కూడా వాళ్ళు మరీ ఇంత ఉత్సాహంగా ఉంటారనమాట. అండ్ ఈ ఏజ్లో స్ట్రేంజర్ యాంగ్జైటీ, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా అంత ఇష్టపడరు. అది కూడా నార్మలేనండి. కొంచెం మంది పిల్లలు ఇంత ఉత్సాహంగా పరిగెడుతూ ఇలా ఉంటారు. కొంచెం మంది పిల్లలు కొంచెం కామ్గా ఉండి కానీ సరౌండింగ్స్ అన్ని నోటీస్ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ ఒకేలాగా ఉండరండి. ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి కలర్స్ చూపించవచ్చు, కలర్స్ బాగా ఇష్టంగా ఉంటాయి అన్నమాట. అండ్ వాళ్ళకి బయటికి పార్క్స్కి అవి తీసుకుని వెళ్ళొచ్చు, చిన్న చిన్న యానిమల్స్. ఓకే, యానిమల్స్ తోటి కూడా వాళ్ళు బాగా ఇష్టంగా ఉంటారు. వాళ్ళకి యానిమల్ పిక్చర్స్ అవన్నీ కూడా చూపించవచ్చు. అండ్ 1 year తర్వాత అప్పుడే టాయిలెట్ ట్రైనింగ్, మోషన్ ట్రైనింగ్ మీరు ఏం కంగారు పడొద్దండి. మినిమం 2 years ఉండాలి. ఆ టైంలో స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. పిల్లలు నడక నేర్చుకునే కొత్తలో వారు ఎక్కడ పడిపోతారా అని తల్లిదండ్రులు కంగారు పడిపోతారు. గబుక్కున వెళ్లి వారిని పట్టేసుకుంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత వారు పూర్తిగా నడవగలిగినప్పుడు, ఆటలాడుకునేటప్పుడు వారి పట్ల కొంత ఏమరపాటుగా వ్యవహరిస్తారు. ఇలాంటి సమయంలోనే వారికి ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరి వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. బుడిబుడి అడుగులతో ఇల్లంతా తిరిగే పిల్లల్ని పట్టుకోగలమా? వారు అటు ఇటు తిరుగుతూ ఇల్లంతా చిందరవందర చేసేస్తారు. వారికి ఏ వస్తువు దొరికినా తీసుకుని వెంటనే దాన్ని నోట్లో పెట్టేసుకుంటారు. ఇక 1 year దాటిన పిల్లలైతే కుదురుగా ఒక పక్కన కూర్చోరు. తోటి పిల్లలతో ఆడుతున్నా, వారితో కొట్లాడుతున్నా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న గాయాలైతే త్వరగా మానిపోతాయి, కానీ ఒక్కోసారి అవి జీవితాంతం బాధించే గాయాలుగా మారతాయి. అలాంటప్పుడే తల్లిదండ్రులు ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలి. 1 year అయిన తర్వాత పిల్లలు వాళ్ళకి నడుకొచ్చే వయసు కాబట్టి వాళ్ళు అది ఎంజాయ్ చేస్తారు. ఒక చోట నుంచి ఒక చోటకి పాకడం, ఫాస్ట్గా పాకడము, ఇంకొక చోట నుంచి ఒక చోటకి తప్పుడు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇలా ఎక్స్ప్లోర్ చేసే టైంలో ప్రమాదాలు కూడా అయ్యే ఛాన్సెస్ అంతే ఉంటాయండి. మనం ఆ టైంలో వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా పవర్ పాయింట్స్ అన్నీ కూడా ప్లాస్టర్ తోటి సీల్ చేసేయాల్సి ఉంటుంది. అదే కాకుండా మరీ వేడి నీళ్ళు అవన్నీ కూడా వాళ్ళకి వేడి వస్తువులు, సాంబార్ అనేవి అలాంటివన్నీ
కూడా దగ్గరలో ఒక్కొక్కసారి వాళ్ళకి అందట్లేదు కదా అనుకుంటారు, టేబుల్ మీద ఉంటాయి, కానీ వాడు ఏం చేస్తాడు, టేబుల్ కవర్ పీకుతాడో అది వచ్చి నెత్తి మీద పడుతుంది. ఓకే, ఈ జాగ్రత్తలు ఇవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అన్ని పీకి చేస్తుంటారు, దీని కింద ఏముంది దాని కింద ఏముంది అని. షార్ప్ ఆబ్జెక్ట్స్ కూడా అవన్నీ కూడా మనం కట్ చేసి అలా వదిలేయకుండా మళ్ళీ తీసుకెళ్లి లోపల పెట్టేస్తూ ఉండాలి. అంతేకాకుండా అన్ని తీసి వాళ్ళు నోట్లో వేసుకోవడం, ముక్కులో వేసుకోవడం, చెవుల్లో వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. బఠానీలు అలాంటి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్, ఒకవేళ ఇంట్లో పెద్ద అమ్మాయి కనుక ఉందంటే మార్బుల్స్ తో ఆడుతుంది, లేకపోతే బ్యాటరీస్ తో ఆడుతుందంటే కనుక ఆడుకున్న తర్వాత తను ఆడేసి వెళ్ళిపోతుంది, కానీ వీడి వెనకాల నుంచి వచ్చి ఇవి తీసుకుని నోట్లో పెట్టడం, ముక్కులో పెట్టడం లాంటివి చేస్తారు. అవి కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, పిల్లలకి ఏం ఇది ఉన్నాయి అని చెప్పి. అంతేకాకుండా పళ్ళు వస్తున్నాయి, కొరుకుతున్నారు కదా అని చెప్పి చిన్న చిన్న క్యారెట్ ముక్కలు ఇస్తే అవి చోక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో పెట్ యానిమల్స్ ఏమన్నా కుక్క పిల్లల్ని అలా పెంచుకుంటే కనుక వాళ్ళకి ప్రాపర్ ఇమ్యునైజేషన్ చేపించాలి. అది కాకుండా కుక్క పిల్లల నుంచి వాళ్ళ నుంచి రాలే బొచ్చు ఉంటుంది కదా జుట్టు, దాంతో కూడా పిల్లలకి చాలా ఎలర్జీ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఈ టైంలో మౌతింగ్ అనేది మాక్సిమం ఉంటుందండి. ఏది దొరికినా తీసి నోట్లో పెడుతూ ఉంటారు అనమాట. బొమ్మలన్నీ తీసి నోట్లో పెడతారు, చీకుతూ ఉంటారు. దాంతో స్టమక్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బేబీవి బొమ్మలన్నీ కూడా వారానికి ఒక్కసారైనా కనీసం వేడి నీళ్ళలో వేసేసి కడిగేస్తూ ఉండాలి. అంతేకాకుండా బేబీకి మళ్ళీ హ్యాండ్ వాష్ చేపిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్ రేట్ కూడా బాగా తగ్గుతుంది. పిల్లలు పుట్టగానే వారితో 1 year పాటు గడిపిన చాలా మంది మదర్స్ రిలాక్స్ అయిపోతారు. అప్పటి వరకు వారు ఎదుర్కొన్న స్ట్రెస్ అంతటినీ మర్చిపోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే పిల్లల పట్ల నిర్లక్ష్యం ఎక్కువ అవుతూ ఉంటుంది. బేబీ పుట్టిన తొలినాళ్లలో ఉన్న ప్రేమ, ముద్దు, ముచ్చట అంతా బేబీ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ప్రతిరోజు వారి పనులు చేసి అలసిపోయిన తల్లి హృదయం కాస్త ఊరటని కోరుకుంటూ ఉంటుంది. ఇలాంటప్పుడే బేబీస్కి క్రమశిక్షణతో కూడిన పనులను అలవాటు చేయాలి. దాని ద్వారానే తల్లిదండ్రులు మానసిక ఒత్తిడిని అధిగమించాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. బేబీకి బర్త్ ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నో ఛాలెంజింగ్స్ ని ఎదుర్కొన్న తల్లి కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే తన బిడ్డ పెరిగాడని, అన్నీ అర్థమవుతున్నాయని అనుకుంటుంది. కడుపుతో ఉండడం, పెయిన్స్, డెలివరీ, నెలల పిల్లల్ని పెంచడం, వారి పనులన్నింటినీ చేయడం, ఇవన్నీ శారీరకంగా అలసిపోతే 6 నెలల పాటు బేబీస్ పనులన్నింటినీ టైం టు టైం చేస్తూ వారి నీడ్స్ అన్నింటినీ తీరుస్తూ మెంటల్గా కూడా ఎంతో స్ట్రెస్కి గురయ్యేది మదర్సే. ఈ 1 year పూర్తయ్యేటప్పటికి బోత్ పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. అండ్ తల్లిదండ్రులు ఎస్పెషల్లీ ఇద్దరు వర్క్ చేసినట్టయితే ఆ స్ట్రెస్ తీసుకునేటప్పుడు చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే, అంటే అదొక జాయింట్ ఫ్యామిలీ కాకపోతే చాలా ఎక్కువ స్ట్రెస్కి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే పేరెంట్స్ ఇద్దరు పనిచేసి ఉట్టి న్యూక్లియర్ ఫ్యామిలీ అయి ఉండి అటువంటి ఇబ్బందులకి, అంటే ప్రతి చిన్న కష్టాలు, వాళ్ళకి ఒంట్లో బాగపోవచ్చు, లేకపోతే వాళ్ళ పలానా వస్తువులు కావచ్చు, అటువంటి వాటికి ఇద్దరే పరిగెట్టి చేయాలి, ఒకళ్ళు జాబ్కి వెళ్ళి చూసుకోవాలన్నప్పుడు చాలా స్ట్రెస్గా ఫీల్ అవడం సహజం. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలండి. సో ఆ బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలన్నది తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ఇద్దరూ ఒకేసారి ఫుల్ టైం వర్క్ చాలా హెవీ లోడ్ తీసుకుని చేస్తే ఇంట్లో పిల్లల్ని మెయిడ్ మీద వదిలేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో అలా బ్యాలెన్స్ చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం వర్క్ కూడా ఇంపార్టెంట్, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుని వెళ్ళాలి. సెకండ్ థింగ్, హెల్త్ విషయంలో కూడా ఈ రన్నింగ్ రేస్లో పడి బేబీ హెల్త్, బేబీ బాగుండాలని చూసుకోవటం ఇంపార్టెంట్, కరెక్టే, కానీ వాళ్ళ హెల్త్ని కూడా ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క హెల్త్ని కేర్ తీసుకుని వాళ్ళు కొంచెం టైం కేటాయించుకుని అది కూడా చూసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకవేళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే, ఎస్పెషలీ మెయిడ్స్ చూసుకునేటట్టయితే, ఐ థింక్ ఒక్కొక్కసారి వన్స్ ఇన్ 1 or 2 months a father mother with the child, they should take a complete vacation, get off the place, and ఒక వెకేషన్ తీసుకున్నట్టయితే మళ్ళీ రిజ్యూవినేట్ అయ్యి వచ్చి వాళ్ళ జాబ్స్ చేసుకుని ఆ కిడ్ కూడా బాగుంటుంది, వీళ్ళు కూడా వాళ్ళలో అవగాహన కూడా చాలా బాగుంటుంది. శారీరకంగా, మానసికంగా ఎంతో అలసిపోయిన పేరెంట్స్ పిల్లలకు అన్నీ అర్థమవుతున్నాయి కదా అని చెప్పి వారిని నిర్లక్ష్యం చేస్తుంటారు. వారిని గారాబం చేస్తూ డిసిప్లైన్గా పెంచడం మర్చిపోతారు. ఇలాంటప్పుడే వారు మొండిగా, పెంకిగా తయారవుతారు. అలాంటప్పుడు వారికి సరైన క్రమశిక్షణను నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
బేబీ ఎదిగే కొద్దీ పోషకాహారం ఎలా అయితే పెట్టాలో వారికి అంతే క్రమశిక్షణని కూడా నేర్పించాలి. ఎప్పుడూ ఏదో పేచి పెట్టడం, మొండిగా తయారవడం లాంటివి ఎక్కువైపోతాయి. చెప్పిన మాట వినకుండా, పెట్టింది తినకుండా కూడా మారాన్ చేస్తారు. ముఖ్యంగా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయితే వారింటికి రాగానే పిల్లలు మరింత రెచ్చిపోయి అల్లరి చేస్తూ ఉంటారు. పొద్దుటి నుంచి వారు పేరెంట్స్ని ఎంత మిస్ అయ్యింది తెలియజేసేందుకు ఎన్నో పేచీలు పెడతారు. ఇలాంటి సందర్భాల్లోనే పిల్లలకు ఒక రెగ్యులర్ టైం టేబుల్ని తయారు చేసి క్రమశిక్షణని అలవాటు చేయాలి. కొన్ని విషయాల్లో కోపం చేస్తూనే మరికొన్ని విషయాల్లో వారికి కావాల్సిన ఫ్రీడమ్ని అందించాలి. ప్రతి తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ని కానివ్వండి, పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే పిల్లలు 1 year దాటి 2 yearsలోకి వెళ్తారో గ్యారంటీగా అల్లరి చేస్తారు, వాళ్ళు పరిగెడతారు, ఆటలాడతారు, కింద పడతారు, దెబ్బలు తగిలించుకుంటారు. ఇవన్నీ సహజం. మనం గమనించాల్సిన విషయం ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ వాళ్ళ సైకాలజీని మనం దెబ్బతీయకూడదు. వాళ్ళు ఒక పని చేయనప్పుడు నో, డోంట్ డూ దాట్, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అట్లా ఎక్కొద్దు, ఇట్లా దిగొద్దు అని కాన్స్టెంట్గా మీరు ప్రొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు మీరు గమనించినట్టయితే త్రూ అవుట్ ద డే రోజు మొత్తానికి కూడా ఎప్పుడు కూడా ఈ నెగిటివ్ పదాలను మనం చూస్తూ ఉంటాం. కాన్స్టెంట్గా ఒక చైల్డ్ని నువ్వు చేయొద్దు అంటే దే విల్ బికమ్ రిబెలియస్. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇట్స్ నెగటివ్ సైకాలజీ ఫర్ ద చైల్డ్. అండ్ మీరు గమనించినట్టయితే మీరు ఏదైతే చేయొద్దు అన్నారో అదే చేస్తారు వాళ్ళు. సో దీనికి చేయాల్సిన పద్ధతి ఏంటంటే, వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి సపోజ్ అది ఎక్కి దూకొద్దు అంటే వాళ్ళు ఎక్కి దూకితే ఏమవుతుంది అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతిసారి వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ చెప్పటం మన బాధ్యత. అండ్ అలా చెప్పిన తర్వాత ఎప్పుడైతే మనల్ని పాటించారో వాళ్ళకి అప్రిషియేట్ దెమ్. ఎప్పుడైతే వాళ్ళకి మనం పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తామో వాళ్ళ ఓవరాల్ ఎమోషనల్ డెవలప్మెంట్ కానీ వాళ్ళ గ్రోత్ కానీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే, మనం యూజువల్గా పిల్లలతోటి కంపేర్ చేసుకుంటూ మాట్లాడతాం. అది చాలా పొరపాటు అండి. ఎప్పుడైతే పిల్లలు మనం వేరే పిల్లలతో కంపేర్ చేసి వాళ్ళు బాగా చేస్తున్నారు, నువ్వు చేయట్లేదని ఎప్పుడైతే వాళ్ళలో ద్వేషం వస్తుంది. పిల్లలు తప్పు చేయడం సహజం, కానీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఊరికనే మనం పడేసుకోకూడదు. వాళ్ళని కొట్టడం మంచిది కాదు. మన భయం అంటూ వాళ్ళకు ఉండాలి. ఒక్కసారి మీరు కొట్టేస్తే ఇంకా అంతకన్నా మీరు ఏం చేయగలరు? ఏం లేదు, ఇంకా చేసేది ఏం లేదు ఇంకా. సో ఆ భయం పోగొట్టకుండా ఉండాలి అంటే మీ కళ్ళతో చెప్పగలగాలి అంతే. ఆ భయం అన్నది ఉండాలి అంటే మనం కళ్ళతో ఎక్స్ప్రెస్ చేయగలగాలి. లేకపోతే ఒక మాట గదివితే వాళ్ళకి ఆ భయం ఉండేటట్టు చేసేసి ఆపేయాలి. అక్కడ క్రౌడ్ ముందు ఎప్పుడు కూడా పిల్లల్ని దండించడం చేయకూడదు. తిట్టడం కానీ కొట్టడం కానీ ఒక వేరే వాళ్ళ ముందు చేస్తే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది, వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమంలో ఈ రోజు ఎపిసోడ్ రీక్యాప్ ఒకసారి చూద్దాం. 1 year దాటిన పిల్లల విషయంలో పేరెంట్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని బేసిక్ పనులను వారికి అర్థమయ్యేలా నేర్పించాలి. వారికి సంబంధించిన చిన్న చిన్న పనులను వారు చేసుకునేలా టెక్నిక్స్ నేర్పించాలి. అప్పుడే వారికి స్పెషల్ నీడ్స్ అవసరమవుతాయి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో పిల్లలు సరిగ్గా తినకుండా సతాయిస్తూ ఉంటారు. ఆకలి వేస్తున్నా కూడా ఆటల్లో పడి తిండి మీద ధ్యాస తగ్గించేస్తారు. అంతేకాదు, పేరెంట్స్ కలిపి పెడితేనే కానీ కడుపు నిండా తినరు. అలాంటి సందర్భాల్లో వారికి రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాలి. అన్ని రకాల రుచులను పరిచయం చేయాలి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే వాటిని కూడా స్టార్ట్ చేయాలి. పిల్లలు ఎలాంటి యాక్టివిటీస్ని చేస్తున్నారో గమనించాలి. వారు ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారో, వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా కేర్ సెంటర్స్లో ఉండే పిల్లలు ఎలా ఉంటున్నారు, తల్లిదండ్రులు రాగానే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి. వారికి అవసరమైన సదుపాయాలను సమకూర్చుతూ వారికి కావాల్సిన ఎఫెక్షన్ని అందించాలి. అంతేకాదు, వారు నార్మల్గా ఉన్నారా లేదా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారా అనేది తెలుసుకోవాలి. వారి మెంటల్ ఎబిలిటీని గుర్తించాల్సిన రైట్ ఏజ్ ఇదే. అప్పటిదాకా పిల్లలకి కావాల్సిన సదుపాయాలను సమకూర్చిన మదర్స్ బేబీ 1 year దాటగానే రిలాక్స్ అయిపోతారు. ఇంట్లోనే తిరుగుతున్నారు కదా అని చెప్పి ఏమరపాటుగా ఉంటారు. ఇలాంటి సందర్భాల్లోనే వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ముఖ్యంగా నడక వచ్చి అటు ఇటు తిరిగే బేబీస్ పట్ల తల్లిదండ్రులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మనం ఎంత ప్రేమగా పెంచుతామో పిల్లలు అంత హెల్దీగా పెరుగుతారు. మరో చక్కని అంశంతో జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.unicef.org
youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.